Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. నేను నా బుజ్జి బేబీ అయితే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో టైటిల్ లోనే తెలిసిపోయి ఉంటది మీకు ఈ వీడియో ఏంటి అనేది. సో నేను మా మమ్మీ అట్లా టైం పాస్ గా ఇంట్లో అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే పొట్ట కిందకుంటే గర్ల్, పొట్ట పైకుంటే బాయ్, ఇట్లా ఉంటాయి కదా కొన్ని ప్రిడిక్షన్స్ అనమాట. బయట అదర్ కంట్రీస్లో అయితే వాళ్ళకి ముందే చెప్పేస్తారు. బట్ మన కంట్రీలో ఇండియాలో అయితే ఆ 9th month వరకు అంటే బేబీ పుట్టే వరకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ఆ 9 months ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ పక్క బాయే పుడతారు, పక్క గర్లే పుడతారు, పక్క బాయే గర్లే, ఇట్లా ఫుల్ డిబేట్ ఉంటాయి కదా. సో చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి మీకు, మాతో షేర్ చేసుకోండి అనేసి. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ వీడియో చేయాలనిపించింది. జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే చేస్తున్నాను. నా సిమ్టమ్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుందామనే. జస్ట్ మిత్స్ ఇవే పక్కా అవుతాయని కాదు, సమ్ బాడీ టైప్స్కి డిఫరెంట్గా అవుతుంది. జస్ట్ ప్రిడిక్షన్స్ మాత్రమే, జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాం మనం. సో మేబీ కొన్ని కరెక్ట్ అవుతుండొచ్చు, కొన్ని రాంగ్ అవుతుండొచ్చు. బట్ నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే. గూగుల్లోనే సెర్చ్ చేసి కొన్ని తీసుకున్నాను, ఇట్లా మార్నింగ్ సిక్నెస్ కానీ అవన్నీ. సో మీరు కూడా కింద కామెంట్స్లో గెస్ట్ చేయండి. ఓన్లీ ఫ్యూ వీక్స్ లెఫ్ట్ అనమాట. ఎప్పుడు ఏది అవుతుందో తెలీదు. 37th వీక్ కాబట్టి ఏ టైంలో ఎనీ టైం. ఇంకా ఫస్ట్ వన్ మార్నింగ్ సిక్నెస్. మార్నింగ్ లేవగానే అసలు ఫుల్ అన్ఈజీగా ఉండడం, నీరసంగా ఉండడం అనమాట. సో ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉంటే గర్ల్, లేదు అంటే బాయ్. 9th month వరకు కూడా మార్నింగ్ సిక్నెస్ అనేది లేదు. సో ఇట్స్ ఓట్ ఫర్ బాయ్. హార్ట్ బీట్ చాలా మంది ఇది అనుకుంటారు కదా, హార్ట్ బీట్ రేట్ ఎంత, బేబీ హార్ట్ బీట్ రేట్ బట్టి కూడా డిసైడ్ చేస్తారు. సో అది 140కి అబోవ్ ఉంటే, అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటేనే మనకి బేబీ హెల్దీ ఉన్నట్టు అనమాట. బట్ స్టిల్ హార్ట్ బీట్ అనేది 140 కన్నా అబోవ్ ఉంటే గర్ల్ అంటారు, 140 కన్నా బిలో ఉంటే బాయ్ అంటారు. సో ఇవన్నీ క్రేజీ కదా అసలు. బట్ నాకైతే 140 కన్నా ఎబోనే ఉంది. ప్రతిసారి ఎప్పుడు చూసినా సరే, నేను ఎప్పుడు డాక్టర్ని అడిగినా సరే ఇట్స్ 145, 150, 153 అలా చెప్తారనమాట. సో అలా 140 కన్నా ఎబో ఉంటే అయితే గర్ల్ అనమాట. సో ఇట్స్ గర్ల్. సో 1 vote ఫర్ గర్ల్, 1 vote ఫర్ బాయ్ వచ్చింది ఇప్పటికైతే. నెక్స్ట్ వన్, స్వీట్ క్రేవింగ్స్. స్వీట్ తినాలనిపిస్తే గర్ల్ అంట, హాట్ స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తే బాయ్ అంట. సో నా థింగ్లో ఏమైందంటే, నాకు ఫస్ట్ 7th month వరకు గాయస్, 7th to 8th month వరకు నాకు ఓన్లీ సాల్టీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినాలనిపించింది. దాని తర్వాత 7th month నుంచి 7th, 8th, 9th ఈ 3 months స్వీట్, బాగా స్వీట్సే తినాలనిపిస్తుంది. నేను రివర్స్ అనమాట. ఇద్దరికి పాయింట్స్ ఇక్కడ ఈక్వల్. బికాస్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మొత్తం ఆబ్వియస్లీ నాకు సాల్టీ స్పైసీ తినాలనిపించింది. సో లాస్ట్ మంత్స్ ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట. సో ఇద్దరికి పాయింట్స్ ఇస్తున్నాను నేనైతే. నెక్స్ట్, క్యారింగ్ హై ఆర్ లో. సో మనకి పొట్ట, నేను ఇక్కడ పెడతాను పిక్చర్స్ చూడండి. సో పొట్ట కిందికి ఉంటేనేమో బాయ్ అనమాట, ఇట్లా వాలీబాల్ లాగా కరెక్ట్గా వస్తుంది అంటే బాయ్. పొట్ట పైన నుంచి, ఇక్కడ నుంచి పొట్ట స్టార్ట్ అయింది అనుకో, సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి పొట్ట స్టార్ట్ అయితే ఇట్స్ ఎ గర్ల్. సో నాకైతే నా విషయంలో అయితే పొట్ట కిందికే ఉంది ఇప్పటికైతే. సో కిందకి పొట్టు ఉంది కాబట్టి ఇట్స్ గోస్ టు బాయ్. ఈ మిత్స్ అన్ని చూస్తుంటే ఏంటిది ఇంత క్రేజీ ఉన్నాయి అనిపిస్తుంది నాకే. పాత పురాణాల నుంచి వస్తూ ఉన్నాయి అనమాట ఇవన్నీ. సో అప్పటి నుంచి మన అమ్మమ్మలు, తాతమ్మలు ఇవన్నీ మాట్లాడుకున్నాయి అనమాట. హెడ్ ఒక సైడ్ ఎత్తుకుంటే, హెడ్ ఒక సైడే తంతు ఉంటే, హెడ్ ఎక్కడ తిరుగుతుంటే, ఇవన్నీ పాతకాలం. బట్ జస్ట్ ఫర్ ఫన్ చేస్తున్నాం జనరేషన్లో గాయస్. మెయిన్లీ ఈ జనరేషన్లో ఇంకెక్కువ పాప పుడితే ఇంకెక్కువ సంతోషం ఉంటుంది కదా. అట్లా పాపనే కావాలి, బాబే కావాలని ఏం లేదు మాకు. ఎవరు పుట్టినా హ్యాపీగా అట్లా ఫుల్ ప్రీషియస్గా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్, చిల్ వైబ్స్ ఉన్నాయా లేకపోతే మూడీగా లేజీగా ఉన్నామని. సో లేజీగా మూడీగా ఉంటేనేమో గర్ల్. సో ఫుల్ యాక్టివ్గా చిల్ వైబ్స్తో ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటేనేమో బాయ్ అంట. ఇక్కడ కూడా నా పాయింట్ బాయ్కే పోతుంది. నేను ఫుల్ చిల్, యాక్టివ్, ఫుల్ ఈ 9 months ఎవ్రీడే వర్క్ చేసిన డేనే ఉంది, కానీ ఒక్కరోజు కూడా ఖాళీగా పడుకున్న డే ఒక్కరోజు కూడా లేదు గైస్. మీరు నమ్ముతారో లేదో,
టచ్ వుడ్ ఒక్కరోజు కూడా అరే నాకు ఈరోజు వర్క్ చేయాలనిపించట్లేదు అని లేదు. ఎవ్రీడే యాక్టివ్గా ఉండి మంచిగా వర్క్ చేసుకున్నాను. సో ఓట్ గోస్ టు ఇది కూడా బాయే అనమాట. సో నెక్ బ్లాక్ అవ్వడం, చాలా మందికి నెక్ చేంజ్ అవ్వదు, ఫేస్ ఒకటి అట్లా చేంజ్ అయిపోతుంటుంది. నాకు ఫేస్లో పెద్ద చేంజ్ ఏమీ అనిపించలేదు. సో నెక్ బ్లాక్గా అవుతేనేమో ఇట్స్ అ బాయ్, నెక్ ఎప్పుడున్నట్టే ఉండి ఓకే ఉంటేనేమో ఇట్స్ అ గర్ల్. సో నాకైతే నెక్ చాలా డిఫరెన్స్ వచ్చింది గైస్. నా నెక్ నా స్కిన్ కన్నా చాలా వైట్ ఉండేది, నా నెక్కే ఎక్కువ వైట్ ఉండేది, బట్ నా నెక్కే మొత్తం బ్లాక్ అయిపోయింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అగైన్ ఇట్స్ గోస్ టు బాయ్. ఫుల్ గ్రేస్ఫుల్ ఉంటే, ఫుల్ యాక్టివ్గా ఉండి ఫుల్ వర్క్స్ చేసుకుంటుంటే ఇట్లా క్లమ్జీగా ఊకే పడిపోవడం కానీ, నడుస్తుంటే పడిపోవడం కానీ, అండ్ ఏదో ఒకటి పడేసుకోవడం కానీ అలా ఉంటే, ఏదో ఒకటి పడేసుకోకుండా ఫుల్ యాక్టివ్గా మంచిగా కాన్షియస్ ఉన్నాము అనుకో, కాన్షియస్ ఉన్నామంటే ఇట్స్ గర్ల్ అనమాట. సో కాన్షియస్ ఉంటున్నా, ఏమి అలాంటి ఏం చేయలే, క్లమ్జీగా ఏం లేను, సో ఇట్స్ ఎ గర్ల్. సో ఇప్పుడైతే లీడింగ్ బాయ్ అనుకుంటా. లెట్స్ సీ. ఫుల్ లైన్ అండ్ ఆఫ్ లైన్ అంటే మన పొట్టకి ఫుల్ లైన్ ఆఫ్ లైన్ ఉంటుంది కదా, ఇక్కడ అది కూడా పిక్చర్ పెడతాను చూడండి, డౌట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఫుల్ లైన్ ఉన్న వాళ్ళకి నాకు ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యి ఫుల్ ఉందనమాట. సో ఫుల్ లైన్ ఉంటే ఇట్స్ ఎ బాయ్ అంటారు. సో ఆఫ్ వరకే వచ్చే ఎండ్ అయితే ఇట్స్ ఎ గర్ల్ అనమాట. ఫుల్ లైన్ ఉంది, అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి బాయ్. యాక్నీ మొత్తం ఫేస్కి చాలా ఎక్కువగా పింపుల్స్ అయ్యి, ప్రెగ్నెన్సీ అనగానే స్కిన్ అంతా డల్ అయిపోయి పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో అలా పింపుల్స్ వస్తేనేమో ఇట్స్ ఎ గర్ల్, లేదు బాగుంది స్కిన్ చాలా ఫేర్గా గ్లోయింగ్గా అయింది అంటే ఇట్స్ ఎ బాయ్ అనమాట. సో నాకు యాక్చువల్లీ ఈ పాయింట్స్ 2 ఇవ్వాలని ఉంది, ఎందుకంటే సమ్ టైమ్స్ నాకు పింపుల్స్ వచ్చాయి ఫేస్ పైన, ఇప్పుడు పోయాయి, ఇప్పుడైతే అసలు లేవు. సెకండ్ ట్రైమిస్టర్లో అనుకుంటా వచ్చాయి పింపుల్స్, సో ఇప్పుడైతే లేవు. బట్ నేనైతే ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ ఇద్దాం అనుకుంటున్నా, బికాస్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు పింపుల్స్ వచ్చాయి. నా ఫేస్కి జనరల్లీ పింపుల్స్ ఎప్పుడు రావు, సో వస్తేనేమో గర్ల్ లేదంటే బాయ్, బట్ నాకు వచ్చిపోయాయి. సో ఇద్దరికి ఇస్తున్న పాయింట్స్ నేను. నెక్స్ట్ వన్, బాడీ హాట్గా ఉంటేనేమో గర్ల్, బాడీ చాలా కూల్గా ఉంటేనేమో బాయ్. సో బేసికలీ నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీ కూల్ బాడీ అనమాట. నాకు ఊరికేనే ఫుల్ చలి పెడుతూ ఉంటుంది, అసలు ఎంత చల్లగా ఉంటుందో, ఇట్లా పట్టుకుంటే ఐస్లా ఉంటా, నేను అంత కూల్ బాడీ. బట్ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ఎట్లా అంటే హీట్ ట్యాబ్లెట్స్కో దేనికో నాకు తెలియదు, కానీ ఫుల్ వేడి అనిపిస్తుంది. ఇప్పుడు వింటర్ సీజన్ అయినా సరే నేను ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నా, మా మమ్మీ ఎండ కప్పుకొని కూర్చుంది, నేనేమో ఫ్యాన్ వేసుకున్నా. అదైతే హీట్ ఉన్నట్టే, అఫ్కోర్స్ లైక్ నాకు ఉబ్బరిస్తుంది అంటే నాకు బాడీ హీట్ ఉన్నట్టు కదా. సో ఇట్స్ ఎ గర్ల్. సో ఇంకొకటి, చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అంటే హెడ్ తిరిగి వచ్చి ఎటు సైడ్ ఉంటుంది, నాది ఆల్రెడీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉంది, లెఫ్ట్ సైడ్ హెడ్ ఉంటే మాత్రం ఇట్స్ ఎ బాయ్ అంట. సో రైట్ సైడ్ హెడ్ ఉంటే మాత్రం ఇట్స్ ఎ గర్ల్ అంట. సో నాకైతే ఎక్కువగా అయితే హెడ్ లెఫ్ట్ సైడే ఉండే, సో ఇట్స్ ఎ బాయ్, అగైన్ ఇట్స్ ఎ బాయ్. సో చాలామంది ఇది రివర్స్లో కూడా అన్నారు, లెఫ్ట్ సైడ్ హెడ్ ఉంటే మాత్రం గర్ల్ అంట. ఇవి మన అమ్మమ్మల కాలం లాంటివి, ఇందాక చెప్పినవన్నీ కొంచెం నేను గూగుల్లో సెర్చ్ చేసినాయి అనమాట. సో స్కిన్ ఆయిలీగా ఉంటే, మొత్తం స్కిన్ అంతా ఇట్లా ఆయిలీగా ఉంటే, స్కిన్ ఫుల్ ఆయిలీగా ఉంటే ఇట్స్ ఎ గర్ల్, స్కిన్ డ్రైగా ఉంటే ఇట్స్ ఎ బాయ్. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి ఇంకెక్కువ డ్రై అయిపోతున్నట్టు అనిపించింది, సో ఎక్కువగా మాయిశ్చరైజర్ చేస్తూనే ఉన్నాను. సో ఇట్స్ ఎ డ్రై స్కిన్, అగైన్ గోస్ టు బాయ్. నెక్స్ట్ హార్ట్ బర్న్. సో ఇట్లా ఫుల్ స్పైసీ ఫుడ్ తినగానే హార్ట్ బర్న్ ఉంటుంది కదా, సో హార్ట్ బర్న్స్ ఉంటే ఇట్స్ ఎ గర్ల్. లేదు స్పైసీ ఫుడ్ ఏం తిన్నా ఇట్లా హార్ట్ బర్నింగ్ అనేది ఏమీ లేదు అంటే ఇట్స్ ఎ బాయ్ అనమాట. సో నాకు అప్పుడప్పుడు హార్ట్ బర్న్ ఉంది. సో 9th 8th మంత్లో అయితే ఇక్కడ మొత్తం ఇట్లా హార్ట్ బర్న్ అవుతున్నట్టు అనిపించింది, ఇట్స్ ఎ గర్ల్. స్లీపింగ్ పొజిషన్, లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఇట్స్ ఎ బాయ్, రైట్ సైడ్ పడుకుంటే ఇట్స్ ఎ గర్ల్. దేవుడా ఏంటి ఇవన్నీ అనిపిస్తుంది. సో నేనైతే ఎక్కువగా నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది కాబట్టి నాకు ఎటు సైడ్ అయినా ఓకే, బట్ నాకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ పడుకుంటున్నా, అగైన్ ఇట్స్ ఎ బాయ్. వెయిట్ ఎక్కువగా గెయిన్ అయితే, మన బాడీలో డ్రాస్టిక్ డిఫరెన్స్ వచ్చేసింది అనుకోండి, అంటే ఫేస్ చాలా ఉబ్బిపోవడము, నోస్ లావ్ అయిపోవడము, చాలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయితే ఇట్స్ ఎ గర్ల్.
లేదు బాగున్నారు ఓన్లీ టమ్మీ పార్టే పెరిగింది అనుకుంటే ఇట్స్ ఎ బాయ్ అనమాట. సో నాకైతే ఏదో డ్రాస్టిక్ డిఫరెన్స్ లాగైతే నన్ను అనిపించట్లేదు, నన్ను చూసిన వాళ్ళు కూడా అట్లా అనలేరు. సో నాకు పొట్టపాటు అయితే పెరిగింది, సైడ్స్కి కూడా పెరిగింది అనమాట. సో పొట్ట దగ్గర అయితే పెరిగింది కాబట్టి ఇట్స్ ఎ బాయ్. నార్మల్ డ్రెస్సెస్ నాకు సేమ్ ఎస్ డ్రెస్సెస్ వస్తున్నాయి, పొట్ట దగ్గరే పట్టట్లేదు. సో అందుకే ఇట్స్ ఎ బాయ్ అనమాట. నెక్స్ట్ వన్ హెడేక్ చాలామందికి ప్రెగ్నెన్సీలో హెడేక్ ఉంటుందంట. సో హెడేక్ ఉంటే అయితే ఇట్స్ ఎ బాయ్, లేదు అనుకుంటే ఇట్స్ ఎ గర్ల్. ఓకే, హెడేక్ యాక్చువల్లీ నాకైతే ఇప్పటి వరకు అస్సలు రాలేదు, చాలా రేర్గా, అది కూడా జస్ట్ స్లీప్ లేకపోతేనే వచ్చేది. సో వెరీ రేర్. సో అది నేను కన్సిడర్ చేయాలనుకోవట్లేదు. సో ఇట్స్ ఎ గర్ల్. బాడీ హెయిర్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో అంటే మనం తీసేసిన కొద్దికి బాడీ హెయిర్ ఎక్కువగా గ్రో అయితే బాయ్, లేదు అట్లా నార్మల్గా ఉంటుందంటే ఇట్స్ ఎ గర్ల్. సో నాకు మరీ ఇట్లా ఓవర్ హెయిర్ అయితే గ్రో అవ్వట్లేదు బాడీ పైన. సో ఇట్స్ ఎ గర్ల్. ఇంకోటి షూ సైజ్ పెరిగితే, ఇది చాలామంది అన్నారు, షూ సైజ్ పెరిగితే నేను రెగ్యులర్గా వేసుకునే చెప్పులు మొత్తం నాకు చిన్నగా అయిపోయినాయి, ఇది నేను గమనించాను అనమాట. ఏదైనా పెరిగితే మాత్రం ఇట్స్ ఎ గర్ల్, లేదు మీ లెగ్ అలానే ఉంది అంటే ఇట్స్ ఎ బాయ్. అంటే మేబీ స్వెల్లింగ్ వల్ల కూడా అయ్యుండొచ్చు, కాలు స్వెల్లింగ్ వల్ల కూడా మేబీ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ స్వెల్లింగ్ కానీ ఏది కానీ నాకైతే చెప్పులు చిన్నగా అవుతున్నాయి కాబట్టి ఇట్స్ ఎ గర్ల్. బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది ఈ ప్రిడిక్షన్. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే ఫుల్ ఫన్గా ఉంది. ఏమనిపిస్తుంది అంటే నేను చాలా గర్ల్ పైన ఆశలు పెట్టుకొని ఉన్నా గైస్, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇట్స్ గోయింగ్ టు బీ బేబీ గర్ల్ అని. బికాస్ మీకు తెలుసు కదా నాకు డ్రెస్సింగ్ కానీ స్టైలింగ్ చేయడం కానీ ఎంత ఇష్టమో, చాలా ప్యాషనేటెడ్గా ఉంటాను నేను. ఇట్లా ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా గర్ల్ డ్రెస్సెస్ చూస్తే నా మనసు అంతా అక్కడే లాగేస్తుంది అనమాట. అది ఎంత ప్రిటీ ఉంది ఈ డ్రెస్, ఎంత ప్రిటీ ఉంది అనేసి అంతా అలా ఉంటున్నా. బట్ ఇంకా చెప్పలేం, గాడ్ డిసైడ్స్, ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. హెయిర్ ఏమో ఎక్కువ పెరిగితే ఇట్స్ గర్ల్, హెయిర్ పెరగట్లేదు, చాలా డాండ్రఫ్ ఉంది, బాగాలేదు అనుకుంటే ఇట్స్ అ బాయ్. సో నాకైతే ప్రెగ్నెన్సీలో వాజ్ లైక్ ది బెస్ట్ హెయిర్ అనమాట. నేను ఒక 7 years తర్వాత ది బెస్ట్ హెయిర్ చూశాను అంటే ప్రెగ్నెన్సీలోనే గైస్. సో నాకు ఈ ప్రెగ్నెన్సీలో నేను ఏదైనా బాగా మిస్ అవుతానంటే బేబీ కిక్కింగ్స్, ఈ హెయిర్ చాలా మిస్ అవుతా. ప్రెగ్నెన్సీ అయిపోయాక నా జుట్టు కథ ఏంది అని ఆలోచించుకుంటే భయం అవుతుంది నాకు. సో హెయిర్ గుడ్ హెయిర్ ఉండి లాంగ్గా పెరిగితే ఏమో ఇట్స్ ఎ గర్ల్, సో లేదు అంటే ఇట్స్ ఎ బాయ్. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గర్ల్ గైస్. ఇందులో అయితే మోస్ట్లీ అయిపోతున్నాయి. యా, ఇంకోటి ఏంటంటే చైనీస్ క్యాలెండర్. చాలామంది చైనీస్ క్యాలెండర్లో మన డేట్ ఆఫ్ బర్త్ వేసి, ఇంకా ఇప్పుడు డ్యూ డేట్ కానీ కన్సెప్షన్ డేట్ కానీ ఇట్లా వేస్తూ ఉంటారు కదా. సో నాకైతే చైనీస్ క్యాలెండర్లో ఇట్స్ గర్ల్ అని చూపించింది. సో మళ్ళీ చైనీస్ క్యాలెండర్ అవుట్ గోస్ టు గర్ల్. ఇంకేమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇందులో ఏమైనా ట్రూ ఉంటే లెట్స్ సీ. ఇంకా కొన్ని డేసే అనమాట, ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్. నాకు కూడా మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలి అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. లెట్స్ సీ గైస్. సో ఈ వీడియో అయితే చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చూస్తున్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఎవరు పుట్టబోతున్నారో, ఎలా ఉండబోతున్నారో, ఏంటి అనేది మనం విజువలైజ్ చేసుకుంటూనే ఉంటాము 24/7. ఒక మదర్కి ఇప్పటి నుంచే ఆ థింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఎలా ఉంటుంది బేబీ ఏంటి అనేది. ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇవన్నీ జస్ట్ మిత్స్ మాత్రమే. సో ఏ బేబీ వచ్చినా హెల్తీగా ఉండి, నేను హెల్తీగా ఉండి, బేబీ హెల్తీగా ఉంటే వీఆర్ సో హ్యాపీ, అంతే చాలు. సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ నా పైన ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కింద కామెంట్స్ లో మాత్రం మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. See you all in my next video guys. Please like, share and subscribe to Divya Vlogs. Bye bye.